రిజర్వాయర్ ఆక్రమణలు పెరిగిపోయినాయి. రిజర్వాయర్ లో మట్టం పడిపోతుంది. రిజర్వాయర్ కెపాసిటీలో సగం కూడా నీళ్లు నింపలేకున్నాం. భవిష్యత్తులో ఎలా అనేటువంటి ఆలోచన రైతులందరిలో ఉంది. కానీ ఈనాడు ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మొట్టమొదట నా నియోజకవర్గానికి రిజర్వాయర్ కెపాసిటీ పెంచండి, ఆ రిజర్వాయర్ కెపాసిటీ పెంచితేనే కోవూరు తాలూకాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా రైతులకి నీళ్ళు ఇవ్వగలం అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని కోరి రిజర్వాయర్ ని దశాబ్దాల తర్వాత పూడికి తీసి కెపాసిటీ పెంచి మనకి పర్మనెంట్ గా సాగునీటి సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అంటే కోవూరు, కోవూరు అంటే తెలుగుదేశం. 89, 2004, 2019 3 సార్లు తప్పితే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలే. ఇక్కడ 83 నుంచి 2024 దాకా శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేసిన, ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన, పోలారెడ్డి గారు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి ఘన విజయం అందించిన నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడైనా ఉందా? ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి, అనేక మండలాల్లో ఉన్నాయి. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.